వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. చాలా రోజుల తర్వాత హీరో విశాల్ గారిని మళ్ళీ ఒక ఈవెంట్లో అయితే చూడడం జరిగింది. కానీ అనారోగ్యంతో ఇలా చూడడం చాలా బాధాకరమైనది అనుకోవచ్చు. హీరో విశాల్ గారికి అసలు ఏం జరిగింది, దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, అసలు ఈ హీరో విశాల్ గారికి అసలు ఏం జరిగింది, ఎందుకు సడన్గా ఇలా అయిపోయాడు, అనారోగ్యంతో గురయ్యాడు అంటే కొంచెం అనకడం కానీ ఆ ఈవెంట్లో మనం చూసాము, కొంచెం ఫేస్ కూడా కొంచెం డల్ అయిపోయింది. అసలు ఏం జరిగింది? మద గజ రాజా ఏదో ఉంది కదా ఈ సినిమా పేరు. ఆ ఈవెంట్ సందర్భంగా ఏదో మాట్లాడినట్టున్నాడు ఆయన. కానీ చాలా షాక్ తిన్నానండి నేను. ఎందుకంటే ఈ చేతులు వణకడం సరే, మనిషి కూడా మాట్లాడే విధానం సరిగా లేదు, మాట బ్యాలెన్స్ తప్పుతుంది. ఒకటి, రెండు, చూడగానే ఏదో చాలా సీరియస్ ఇల్నెస్ ఉంది ఇతనికి అనిపిస్తుంది. అది వైరల్ ఫీవర్లో అలా ఉంటారా మనకు ఐడియా లేదు. వైరల్ ఫీవర్స్ వస్తాయి కానీ అంటే నర్వ్ రిలేటెడ్ ఏదైనా ఉందా అంటే నిజంగా బాధాకరంగా ఉందండి. అంటే ఇదేదో మనం స్పెక్యులేషన్ కోసం మాట్లాడుకోవడం కాదు, అతని హెల్త్ కండిషన్ చూసి ఒక కన్సర్న్తో మనం మాట్లాడుకోవడం అంతే. ఎందుకంటే విశాల్, మీరు చెప్పిన పందెం కోడి అనే మంచి సినిమా తెలుగులో వచ్చింది. విశాల్ బేసిక్గా తెలుగువాడు కదా, విశాల్ కృష్ణారెడ్డి అనుకుంటా అతని పేరు. సో ఇంత చిన్న వయసులో అతనికి ఇట్లా దెబ్బ తగలలేదు, షూటింగ్లో దెబ్బ తగిలిందని మనం విన్నాం కంటికి. ఆ కంటి ద్వారా ఏదైనా నవ్వు దెబ్బతిందా? హీ మే బి రికవర్డ్, అది వేరే విషయం, అవుతాడు. కాకపోతే కొంచెం ట్రీట్మెంట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందా అది. ఆ వీడియో బయటకు వచ్చాక టీమ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, అతనికి ఏం కాలేదు, వైరల్ ఫీవర్ అని. దీనికి సాయం వాళ్ళు అపోలో హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ చేత స్టేట్మెంట్ ఇప్పించారు. అలా ఎక్కడ జరగదు కదా, ఎక్కడైనా డాక్టర్ స్టేట్మెంట్స్ ఇస్తారా? మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, లేకపోతే బిల్ ఇస్తారా, రెండే ఇస్తారు మనకి. కానీ అది చిత్రంగా అనిపించింది. చాలామంది దాని మీద కూడా కమెంట్స్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లా అయింది ఏంటి అని. కానీ అతన్ని చూస్తే మాత్రం ఏదో సీరియస్ ఇల్నెస్ అయితే కనిపిస్తోందండి. కానీ అతను తొందరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం మనం. తమిళంలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి అతనివి, తెలుగులోనూ ఉన్నాయి. దో హీజ్ ఏ తెలుగు మ్యాన్, అతను ఎక్కువ తమిళంలో కదా ఎస్టాబ్లిష్ అయ్యాడు. కానీ తెలుగులో కూడా మంచి సినిమాలు అంటే మనకి పందెం కోడి, ఇంకా అంటే డబ్బింగ్స్ వచ్చి ఉంటాయి, మనకి స్టేట్ మూవీస్ అంత తెలియదు. కానీ ఏది ఏమైనా చిన్న వయసులో ఇలా అవటం బాధాకరమేనండి. అంటే ఒక డ్రాస్టిక్ చేంజ్ చూసాం మనం అతనిలో. ఎప్పుడు కూడా చాలా బాగా ఉంటాడు అతను. మనం ఎక్కడ చూసుకున్నా కానీ, అంటే ఏదైనా స్టేజ్ మీద చూసినా, ఏదైనా ఈవెంట్లో చూసినా, మూవీస్లో, రియల్ లైఫ్లో చూసినా, రియల్ లైఫ్లో చూసినా కానీ మంచి యాక్టివ్ పర్సన్ అనే చెప్పొచ్చు. కానీ సడన్గా ఇలా చూసేసరికి నిజంగా బాధాకరం అనేది అయితే అనుకోవచ్చు. అంటే మనకనే కాదు, అది ఫ్యాన్స్ని కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో కానీ తమిళ ఇండస్ట్రీలో కానీ. ఇప్పుడు మనం చూసుకుంటేనండి, విశాల్ బయోగ్రఫీ చూసుకుంటే అతను ఇంచుమించు 7 సినిమాలు తెలుగులో స్ట్రైట్ సినిమాలు వచ్చినట్టు, అంటే అందులో డబ్బింగ్లు కూడా ఉన్నాయేమో. పందెం కోడి, పొగరు, తర్వాత డిటెక్టివ్, ఒక సినిమా డిటెక్టివ్ సినిమా కూడా చేశాడు, పూజ అని, అభిమన్యు అని, ఇట్లా మొత్తం ఒక 7 సినిమాలు వచ్చాయి. తమిళంలో కూడా చాలా బాగా చేశాడు అతను. తమిళంలో అతని కంట్రిబ్యూషన్కి అతనికి 2006లో కలైమామణి అవార్డు కూడా వచ్చింది. మరి అటువంటి విషయాలు ఈ మదగజరాజా ప్రమోషన్స్లో ఆయన మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది ఓన్లీ చలి జ్వరం లేదు, వైరల్ ఫీవర్ లాగా అనిపించట్లేదు, చేతులంతలా వణుకుతున్నాయి, మాట రావట్లేదు. అంటే సడన్గా ఒక మనిషిలో అంత చేంజ్. సుమారుగా రత్నం సినిమా తర్వాత అతను ఇదేం కనిపించడం కదా, 1 year అయిందో 1.5 year అయిందో. సో మరి ఎందుకు ఇట్లా అయింది, ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా అసలు విశాల్ తెలుగువాడైనా కూడా ఇక్కడ తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యాడు, తమిళంలో బాగా ఎస్టాబ్లిష్డ్ అయ్యాడు అతను. తమిళ వాళ్ళ నాన్నగారు కూడా జీకే రెడ్డి, ఆయన సినిమాకి సంబంధించిన అతనే. కాబట్టి మరి ఎందుకు ఇలా అయింది ఏంటి, ప్రజలకు అదొక అనుమానంగా ఉంది. సో వాళ్ళ టీం స్పందించి వాళ్ళు కరెక్ట్గా ఏది అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దాచాల్సిన పనే ఉందండి. ఇప్పుడు చెప్పారనుకోండి, ఫ్యాన్స్ వాళ్ళు ప్రే చేస్తారు అంతే కదా, తొందరగా కోలుకోవాలి, మంచిగా అవ్వాలి అని. ఏది ఏమైనా ఈ వయసులో అతనికి ఇట్లా ఏదైనా అయితే మాత్రం బాధపడాల్సిన అంశం అండి. తొందరగా అతను కోరుకోవాలని అయితే మనం కోరుకుందాం. మరి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటారు ఈ మూవీస్కి? అంటే 10 సంవత్సరాల గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? అంటే పొలిటికల్గా అలా వెళ్తున్నారని గ్యాప్ వచ్చిందా, లేకపోతే నిజంగా గతంలో నుంచే ఇతనికి ఇలాంటి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉందా? అంటే సడన్గా ఇది వచ్చి ఉండకపోవచ్చు. మీరు చెప్పినట్టుగా ఏదైనా బలంగా గాయం అయితే కూడా అవ్వచ్చు, మనకు అది తెలియదు. కన్నుకి గాయం అయింది అన్నారు. సో దాని తర్వాత అది నెమ్మదిగా మనిషిని ఇది చేస్తూ వచ్చిందా, అందుకే విషయాలు అలా కనిపించారా? ఇది 1 రోజులో 2 రోజులో వచ్చే విషయం కాదు ఇది. దాన్ని చూస్తే కనుక అంటే అతని రూపం చూసినప్పుడు ఏదో సంథింగ్ రాంగ్, ఏదో చాలా సివియర్ ఇదే ఉంది అతనికి,
సీరియస్ ఇష్యూ అనేది అర్థమవుతుంది. సో నేను అనేది ఏంటంటే అతను అంటే ట్రీట్మెంట్లోనే ఉండుంటారు ఖచ్చితంగా, సరైన డాక్టర్స్కి చూపించుకుని అంటే ఉంటారు కదండి సీనియర్ డాక్టర్స్, కన్సర్న్డ్ పీపుల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను చేయించుకుంటే బాగుంటుంది. చూపించుకునే ఉంటారు, అయినా కూడా కన్సర్న్ కొద్దీ చెప్పడం తప్ప. కానీ ఇతనికి ఇది ఫర్దర్గా ఎక్కువ ఇది అవ్వకుండా త్వరగా నయమై కోలుకోవాలని మాత్రం మనం కోరుకుంటాం. కానీ షూటింగ్లో ఇలాంటి దెబ్బలన్నింటి కామన్. నార్మల్గా మనము గతంలో చూసుకున్నట్లయితే ఒకసారి ఎన్టీఆర్ గారికి చేయి దగ్గర గాయం అవ్వడము, అండ్ ప్రభాస్ గారికి కూడా సలార్ మూవీలో కొంచెం గాయం అవ్వడం, ఇట్లాంటివి చూసాం. అది వేరు. అంటే ఇది చాలా ఇక్కడ మీకు గుర్తుంటే తాళ్ళూరి రామేశ్వరన్ ఒక హీరోయిన్ ఉండేది, మీకు గుర్తుందా? ఆవిడ ఒక హిందీ సినిమాలో గుర్రం మీద స్వారీ చేస్తుండగా పడిపోయి ఆవిడకి కూడా ఒక కన్ను దెబ్బతింది. తర్వాత ఆవిడ ఇటీవల కాలంలో ఏదో 1-2 సినిమాలు చేసినట్టుంది, తల్లి క్యారెక్టర్స్ ఏదో. అందుకని ఆవిడ అప్పటి నుంచి సినిమాలకు దూరం అయిపోయింది. అంటే జరిగిన ప్రమాదాన్ని బట్టి ఉంటుందండి. మామూలుగా ఏదో కాలికి తగిలింది, చేతికి తగిలింది అంటే అవన్నీ తగ్గిపోతాయి. కానీ నర్వ్కి ఏదైనా అయితే అందులో కన్ను కదా, కన్ను అనేది చిన్న విషయం కాదు, చాలా సెన్సిటివ్ పార్ట్ అది. మనకి కొన్ని మన బాడీలో ఉండే పార్ట్స్లో కొన్ని చాలా సున్నితంగా ఉంటాయి. సో మరి సున్నితమైన భాగంలో తగిలి అతనికి ఏదైనా అయిందా, అది రికవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తే మాత్రం అందరూ భయపడ్డారు, ఇదేంటి పాప విషయాలకు ఇలా అయింది అని. అయితే మనమేమి సింపతి కాదు ఇక్కడ, అతను త్వరగా కోలుకుని మంచి మంచి సినిమాలు చేయాలని మాత్రం మనం అనుకుందాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంటే చిన్న చిన్న పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మదగజ రాజా మూవీకి సంబంధించిన పోస్టర్స్ ఏవైతే అందులో బాగున్నాడు. అదే నేను అంటున్నా, ఒకవేళ షూటింగ్ అయిపోయాక ఏదైనా చిన్న విషయం నిజంగా వైరల్ ఫీవర్ అయితే గొడవ లేదండి. ఏముందో 10-15 రోజులు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు, తర్వాత కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే సెట్ అయిపోతారు. సో మనం అలా కూడా అనుకుందాం, ఓన్లీ వైరల్ ఫీవర్ అయి ఉండాలి అని కోరుకుందాం. తమిళంలో కూడా చాలా బాగా చేశాడు అతను. తమిళంలో అతని కంట్రిబ్యూషన్కి అతనికి 2006లో కలైమామణి అవార్డు కూడా వచ్చింది. మరి అటువంటి విషయాలు ఈ మదగజరాజా ప్రమోషన్స్లో ఆయన మాట్లాడినప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది ఓన్లీ చలి జ్వరం లేదు, వైరల్ ఫీవర్ లాగా అనిపించట్లేదు, చేతులంతలా వణుకుతున్నాయి, మాట రావట్లేదు. అంటే సడన్గా ఒక మనిషిలో అంత చేంజ్. సుమారుగా రత్నం సినిమా తర్వాత అతను ఇదేం కనిపించడం కదా, 1 year అయిందో 1.5 year అయిందో. సో మరి ఎందుకు ఇట్లా అయింది, ఇది అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా అసలు విషయాలు తెలుగువాడైనా కూడా ఇక్కడ తెలుగు ఆడియన్స్కి దగ్గర అయ్యాడు, తమిళంలో బాగా ఎస్టాబ్లిష్డ్ అయ్యాడు అతను. తమిళ వాళ్ళ నాన్నగారు కూడా జీకే రెడ్డి, ఆయన సినిమాకి సంబంధించిన అతనే. కాబట్టి మరి ఎందుకు ఇలా అయింది ఏంటి, ప్రజలకు అదొక అనుమానంగా ఉంది. సో వాళ్ళ టీం స్పందించి వాళ్ళు కరెక్ట్గా ఏది అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దాచాల్సిన పనే ఉందండి. ఇప్పుడు చెప్పారనుకోండి ఫ్యాన్స్ వాళ్ళు ప్రే చేస్తారు, అంతే కదా, తొందరగా కోలుకోవాలి, మంచిగా అవ్వాలి అని. ఏది ఏమైనా ఈ వయసులో అతనికి ఇట్లాగ ఏదైనా అయితే మాత్రం బాధపడాల్సిన అంశం అండి. థ్యాంక్ యూ.